మీరును అంటే లైక్ మిమ్మల్ని నేను మొదటిసారి కలిసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే సంపాదన ఏం లేదు మీకు. మేడం అప్పు చేసి మేడం. మీరు ఏమేందో ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్న అప్పు చేసేవారని విన్నాను. అవును మేడం. అండ్ మీ ఇల్లు గడవాలి అని అన్నా, స్కూల్ ఫీజులు కట్టాలి అని అన్నా అప్పు చేసేవారు. నేనేం వర్క్ చేయను అని అనేవారు. అవును మేడం. మారారా ఇప్పుడైనా? ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు కానీ నా భార్యకి మన పొదుపులో డబ్బులు వచ్చినాయి మేడం 2 lakhs. దేంట్లో? పొదుపులో డబ్బులు వచ్చాయి. పొదుపులో మామూలు పొదుపులు గ్రూపులు ఉంటాయి కదా, దాంట్లో 2 lakhs వచ్చాయి. నా భార్య పిల్లలు ఉన్నారు, బంగారు తెచ్చుకుందాం, కొద్దిగా అప్పులు కట్టుకుందామంటే ఆ తర్వాత విషయము. నేనంటే దీంట్లో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయినాను. నా ఊర్లో ఇప్పుడు అనంతపురం జిల్లాలో గుంటకల్ అంటే బాలయ్య జీటీఎల్ అంటే ప్రతి ఒక్కరు తెలుసు. బాలకృష్ణ గారు ఎలాగైతే తెలుసు నందమూరి వారసుడు అని, నేను బాలయ్య అంటే జీటీఎల్ అంటే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. నా ఉన్న ఊరికి పేరు తెచ్చుకోవాలా. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి. పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నవి. రామాయణ స్టూడియో అక్కడే ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ 2 లక్షలతో ఏం చేశారు? డ్యాన్స్ స్కూల్ పెట్టా మేడం. డ్యాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా. మీ పిల్లలకి ఏం కొనలా? అప్పులు తీర్చలా? తీర్చలే మేడం. మీరు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీకు కనీసం ఎంతో కొంత 1 లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా లక్షతో మీరు డాన్స్ స్టూడియో, యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా. కాదు మేడం, ఇప్పుడు ₹1,00,000 ఇప్పుడు అన్నం తినే కడప 3 స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా 2 ఓపెన్ చేయొచ్చు కదా. మీ పిల్లల బ్రతుకును మీరే చూడాలి కదా. చూడాలి మేడం. ఇప్పుడు ఫుల్ నీళ్ళు అయిపోయాము. ఇప్పుడు నన్ను దాదాపుగా 13 CR పోయిన మంత్ ఇన్స్టాగ్రామ్ 13 CR 13 కోట్ల మంది నన్ను చూస్తున్నారు. ఎవరిని డబ్బులు పెట్టి పైసా వస్తుందా? పోనీ మిమ్మల్ని చూస్తున్నారు సరే, ఎవరైనా మీకు కష్టం అంటే మీ 13 కోట్ల మంది 6.5 కోట్ల ఇప్పుడు రీచ్, ఈ 6.5 కోట్ల మంది మీ దగ్గరకు వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా? మీకు కష్టం అంటే మీ వెన్నంటి నించుంటున్నారా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు మేడం, ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు. చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాలో తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ. నెలకి 15,000 20,000 వరకు తీసుకుంటున్నా. ఫేస్బుక్లో డాలర్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో. సరే, మీరు యంగ్ ఏజ్గా ఉన్నప్పుడు మీకు ఒంట్లో శక్తి ఉంది, యవ్వనంగా ఉన్నప్పుడు మీరు అన్ని అసలు ఏది పట్టించుకోలేదు. మీ అమ్మ నాన్నలు కానీ, మీ భార్య కానీ, మీ పిల్లల్ని కానీ, అసలు మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు. మీరు యాక్టింగ్ చెయ్యాలి, నేను ఉండాలి, నేను కనిపించాలి అనుకుంటున్నారు, కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు. ఎందుకు? మీరు ఆ మాటకి చాలా దూరం వెళ్తాను మేడం, తప్పుగా అనుకోకండి. అయ్యో పర్లేదు. గాంధీ తాత మీకు తెలుసా? స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా మేడం? స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా? తెలేదు. ఎంతమంది తెచ్చారు మేడం? ఉన్నారు చాలా మంది. మళ్ళీ వాళ్ళందరూ పేర్లు తెలియదే. ఓకే, ఎందుకు తెలియదు? తెలుసు, కొన్ని లక్షల మంది చాలా లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. తెలిసిట్టు 10 మంది తెలిసిట్టదు, మిగతా లక్షల మంది స్వతంత్రం అందరూ పోవడానికి వచ్చింది కదా మేడం. ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి 10 రూపాయలు 100 రూపాయలు నోటు తీసుకో, నీ బుద్ధి పుట్టిన కరెన్సీ తీసుకో, గాంధీ తాత ఫోటో ఉంది. మిగతా వాళ్ళు స్వతంత్రంలో పోరాలి లేదా? వాళ్ళకి హక్కు లేదా? ఎవరు అంటే నేనేమంటున్నా అంటే నా కుటుంబం గురించి నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. నా కుటుంబం మనకేంటే నాకు వచ్చే తిక్కు రీల్స్కి, నాకు వచ్చే యూస్కి నెలకు ₹1,00,000 సంపాదించుకోగలను. ఎలా సంపాదించుకోవాలంటే 10K ఉన్నోళ్ళు 15K ఉన్నోళ్ళే 3,000 4,000 తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. నన్ను చాలా మంది అడిగారు, నేను చేయను అన్నాను మేడం. ఎందుకు? నేను కళామ తల్లిని నమ్ముకున్నాను మేడం. మీరు ఇప్పుడు సరే, మీరు కళామ తల్లిని నమ్ముకున్నారు, మరి సినిమాలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? కళ కోసమే మేడం. ఇప్పుడు వరకు డబ్బులు తీసుకోరు? ఇప్పుడు వరకు తీసుకోరా? పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తే డబ్బులు తీసుకోరా? నాకు ఛాన్స్ ఇస్తే చాలు మేడం, డబ్బులు దేవుడు ఎరుగు, నాకు డబ్బులే వద్దు. మరి కళామ తల్లిని అంటే మీ ఉద్దేశంలో కళామ తల్లిని నమ్ముకొని డబ్బులు తీసుకుంటున్న వాళ్ళందరూ అమ్ముకుంటున్నట్ట? మేడం పుడితేనే పెరిగారు కదా మేడం ఎవరు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కళని చూపించి వాళ్ళు నిరూపించుకునే డబ్బులు తీసుకుంటారు, అవునా? ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకొని డబ్బులు తీసుకుంటున్నారు. అది తప్పేం కాదు. మీరు అంటుంది ఏంటంటే నేను కళామ తల్లి కోసమే వచ్చాను, నాకు సినిమాల్లో ఆఫర్ వచ్చినా నాకు డబ్బులు వద్దంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. నేను ఫ్యామిలీని పక్కన పెట్టి ప్రపంచానికి ఇంత రీచ్ అయ్యాను, నేను ఇంకా తెలియాలి, చాలా మందికి తెలియాలి అన్న వాస్తవమే తప్ప అవాస్తవం లేదు. ఇప్పుడు కృష్ణానగర్లో పొద్దున వచ్చాను, దాదాపుగా రీల్ గానే పోస్ట్ చేశాను పొద్దున. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పనికి పోతే వాళ్ళ ఇంటికాడికి వచ్చి తోలుకోమ రోడ్డుకి వచ్చి ఎందుకు పడ్డారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా వాళ్ళు.
ఇప్పుడు ఉండూరులో పని పోతే 500 కూలి వస్తుంది, ఈడొచ్చేది 800 వస్తుంది. 800 ఇస్తాడో మోసం చేస్తాడో. నేను ఆల్రెడీ చాలా మోసపోయా, చెప్పారు చాలా సార్లు మీకు చాలా డబ్బులు మోసపోయా. ఇవ్వలేదని. ఫోన్ పేలో చేసే ప్రూఫ్లతో దగ్గర ఉన్నాయి. ఏం చేయమంటారు? ఓకే సరే, ఓకే కాసేపు కుటుంబాన్ని పక్కన పెడదాం. ఓకే, ఎలాగో కుటుంబం గురించి లేదు, నా గురించి నేను తెలియాలి, నాకు జనాలకి తెలియాలి అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్లోని వీడియోస్ చేయొచ్చు, మీ స్టోరీస్ చేయొచ్చు, ఇవి చేయొచ్చు. మరి అలా చేసైనా సంపాదించుకోవచ్చు కదా యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ $11 పడ్డాయి, మోనిటైజ్ చేసింది, పిన్ వచ్చింది. సెకండరీ ఏమంటే నాకు ఒక టీం కావాలి. ఆ టీం కావాలంటే రోడ్డు పైన పిలిచి రా అంటే రారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్చుకోవడానికి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టా, యాక్టింగ్ స్కూల్ పెట్టా. దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా, నాలో 10% వాళ్ళు దొరకరా నాకు. అలాంటి దొరికిన వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్లతో చేయాలని. ఇప్పుడు మీరు పెట్టిన ఈ యాక్టింగ్ స్కూల్, డాన్స్ స్కూల్ వీటిల్లో డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా ఫ్రీగానా? డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు మేడం. ఎంత? 1200 పెట్టా మేడం, అంతే. డాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి 1200 మంత్ కి. మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా, అమ్ముతున్నట్టు కాదా? అవును మేడం, నేను బాడికి తీసుకున్నా రూమ్. నాకు వాళ్ళు ఇవ్వలేదే కళామ్మ తల్లి ఫ్రీ అని. 4 lakhs పెట్టి ఖర్చు పెట్టి చేయించా. 4 lakhs 4 lakhs 2 lakhs మీ ఆవిడ ఇచ్చారు, మిగతా 2 lakhs 2 lakhs అప్పు తెచ్చా మేడం. చెప్పు కూడా పెళ్ళాలకి ఇంట్లో. ఎంత అప్పు ఉంటారు మీరు బయట? ఇప్పుడు 12 ఉంటుంది మేడం. 12 లక్షలు ఎలా తీరుద్దామని? ఒకటి మేడం, చిన్న చిన్న రాళ్ళు కాదు, కొండనే కొట్టాలి. ఈ రోజు కష్టపడుతుందో నాకు ఎవరో తిరిగి రాదా? ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి 100 మార్గాలు ఉన్నాయి. ట్రైన్కి రావచ్చు, బస్సుకి రావచ్చు, ఫ్లైట్కి రావచ్చు. నాతో కోట్లు ఉన్నాయి, నేను ఫ్లైట్కి రాలేను. ఎందుకంటే మా ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. కర్నూలుకి వచ్చి ఎక్కాలి, కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్కి రావడం, డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేస్తే ఇప్పుడు మా ఊరు నుంచి గుంటకల్ నుంచి. అంటే కొన్ని లేనప్పుడు కొన్ని అడ్జస్ట్ కావాలి. నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా. ఈ రోజు కాకపోతే ఆ రోజు వస్తుంది. ఇప్పుడు నాకు 40 years, మ్యాక్సిమం 50 ఏళ్ళకైనా ఎక్కువ బతుకులంటారు. ఈ 10 ఏళ్ళలోనే నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా. బాలకృష్ణ గారితో సినిమా చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి. పెద్ద క్యారెక్టర్లతో ఒక 5 minutes ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు, క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి. అబ్బా వీడు మనూరోడ్రా, రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు, దొంగ నా కొడుకు, ఈ బుద్ధి అబ్బబ్బా మన స్టార్. ఓకే, బాలయ్య గారు ఒక విషయం అడుగుతా, చెప్పండి. మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నగారి విలువ మీకు తెలియలేదు, ఆయన చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు. అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు, ఇన్స్టాగ్రామ్ ఒక 3 రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు. అవును, శ్మశానంలోనే 2 రోజులు ఉన్నారంట. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల, కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదని 2 రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు. సో ఇప్పుడు మీ భార్య, మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు, పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా. ఎప్పుడైనా మీ పిల్లలు కానీ, మీ ఆవిడంటే పక్కన పెట్టండి, మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నాన్న మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా? చిన్నపిల్లలు మేడం, అడిగేంత వాళ్ళకి తెలియదు. ఇంకా స్కూల్స్ కి వాటికి వెళ్తారా? పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా? నాకు చదువు పోను మేడం, మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎందుకు? పిల్లలు పిలుస్తారు మేడం, మేము పోము. ఎందుకు? టైం దొరకదు మేడం. ఇదే ఇప్పుడు ఇంటికి పోతేనే డిఫరెంట్ చేయాలా, ఇదే రాత్రి 1 గంటకి చెప్పొచ్చు చెప్పకూడదు. ఇక్కడ మామూలు తిని 10 గంటలకు 9, 10:30కి పనుకుంటే మా భార్య పనుకుంటుంది, నేను సెల్ చూసుకుంటూ గెలుక్కుంటూ